ప్రభువునందు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో మీ అందరి శుభాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు అనుదినము దేవుని వాక్యము ద్వారా మాట్లాడుతూ మనల్ని బలపరుస్తున్న రీతిని బట్టి మరి ఒక దినం మన జీవితంలో దయచేసినందుకు ఆయన నామానికి స్తుతులు స్తోత్రాలు కలుగునుగాక. దేవుడు ఈ రోజు కోసం ఏర్పాటు చేసిన దేవుని వాక్యం ఏమనగా 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనము. ఇక్కడ చూసుకున్నట్లయితే, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఆయన మన గురించి చింతిస్తున్నాడు కాబట్టి మన చింత యావత్తు ఆయన మీద మనము వేయాలి. ఈ యొక్క ప్రపంచంలో మన గురించి ఎవరైనా ఆలోచించిన వారు ఉంటే మనం చాలా ధైర్యంగా ఉంటాం. మనము తల్లిదండ్రుల సంరక్షణలో ఉండేటప్పుడు వాళ్ళు మన గురించి ఆలోచిస్తారు కాబట్టి మనం ఏమాత్రం చింతించకుండా మనము ధైర్యంగా ఉంటాం. అదేవిధంగా ఈ లోకంలో మనకి ఏ రకంగా ఎవరైనా సహాయపడతారని తెలిసినప్పుడు మనం చాలా సంతోషంగా ఉంటాం. మనం ఏమాత్రం ఆలోచించాం. దేవుడు అంటున్నాడు, మీ చింత యావత్తు నా మీద వేయుడి. మీకోసం నేను చింతిస్తున్నాను దేవుడు అంటున్నాడు. మన కోసం ఈ లోకంలో ఆలోచించేవారు ఎవరూ లేరు. మన కోసం ఆలోచించిన వారు చాలా అరుదుగా ఉంటారు. అలాంటిది దేవుడే అంటున్నాడు, నీ కోసం నేను ఆలోచిస్తున్నాను, నీ చింత యావత్తు నా మీద ఉంచని. మన కోసం దేవుడు చింతిస్తున్నప్పుడు, మన కోసం దేవుడు ఆలోచిస్తున్నప్పుడు మన యొక్క చింత యావత్తు ఆయన మీద ఉంచాలి. ఈ లోకంలో ఏ రకమైన చింత నీకున్నా నువ్వు దేవుడి మీద ఆధారపడాలి. ఈ లోకంలో నీకు ఏ రకమైన బాధ ఉన్నా నువ్వు గుర్తించాలి, దేవుడు నీ కోసం ఆలోచిస్తున్నాడు, దేవుడు నీ కోసం చింతిస్తున్నాడు. కాబట్టి ఆ యొక్క సమస్య నుంచి, ఆ యొక్క ఇబ్బంది నుంచి నిన్ను ఎలా బయటకు తీసుకురావాలో దేవుడికి తెలుసు. కాబట్టి నువ్వు చింతించకుండా, నువ్వు ఆలోచించకుండా, నువ్వు నీ యొక్క సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా, నీ యొక్క ప్రతి భారాన్ని, నీ యొక్క ప్రతి ఒక్క అవసరాన్ని దేవుని సన్నిధిలో నువ్వు అడిగినట్లయితే, దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నట్లయితే, నీ యొక్క ప్రతి భారాన్ని దేవుడు అర్థం చేసుకొని ప్రతి భారాన్ని దేవుడు తీసివేసే దేవుడు. మన ప్రతి సమస్యని దేవునికి అప్పచెప్పినట్లయితే ప్రతి సమస్య నుంచి దేవుడు విడిపిస్తాడు. దేవుడు విడిపిస్తాడనే ధైర్యంగా మనము ఉండాలి. వాక్య ఫలింపు కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. అయ్యా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, దయ కలిగిన తండ్రి, నీకే వేలాది వందనాలు, నీకే కోట్ల కొద్ది స్తోత్రాలు. ఇదిగో నీ యొక్క వాక్యము ద్వారా మాతోనే మాట్లాడే మమ్మల్ని ధైర్యపరిచి, మమ్మల్ని బలపరిచి దేవా తండ్రి, దేవా తండ్రి నడిపిస్తున్నందుకు మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో మా చింత యావత్తు నీ మీద వేయడానికి అయ్యా దేవతండ్రి, అయ్యా మా గురించి మీరు ఆలోచిస్తుండగా దేవతండ్రి, మా గురించి మీరు చింతిస్తుండగా అయ్యా మేము దేని గురించి మేము భయపడక దేవతండ్రి మేము ముందు కొనసాగిపోయే భాగ్యాన్ని మాకు దయచేయండి అయ్యా దేవతండ్రి. అయ్యా మా యొక్క చింత యావత్తు నీ మీద దేవతండ్రి అయ్యా వేయడానికి కృప చూపించండి. ఇదిగో యేసయ్య దేవతండ్రి, మాలో ఏ యొక్క లోటుపాట్లు ఉన్నాయి అవి తీసివేయండి దేవతండ్రి పరిశుద్ధుడా. మరి ముఖ్యంగా దేవతండ్రి పరిశుద్ధుడా, దేవతండ్రి మా బాధలు, మా యొక్క ఇబ్బందులు, మా యొక్క దేవతండ్రి ప్రతి సమస్య నీ చేతికి అప్పచెప్తున్నామయ్యా. అయ్యా ప్రతి సమస్య నుంచి మీరే విడుదల అయ్యా దయచేస్తారని నమ్మి విశ్వసిస్తూ ఈ యొక్క ప్రార్థన పాదాలు చెంతకు చేర్చుకుంటారని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.